గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఇండియాలో, గుడ్ ఈవినింగ్ యూఎస్లో అందరికీ. ఇప్పుడు రిటైర్డ్ ఇంజనీర్ శ్యాంప్రసాద్ రెడ్డి గారు ఎప్పుడు చూసినా ప్రతి రీడిజైన్ని సపోర్ట్ చేయడము అది చేయడం జరుగుతుంది కదా. ఒకసారి మనము ఇంతకుముందు పేపర్లలో వచ్చిన వార్తలు కానీ హిస్టరీలో ఏం జరిగిందని కానీ తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనం ఎవరు మాట వింటున్నాము, ఎవరైనా మనల్ని మభ్యపెడుతున్నారా లేదా అని తెలుసుకోవడం అనేది మన ధర్మం అన్నమాట. ఆ రకంగానే కొంచెం ఇన్వెస్టిగేషన్ టైప్లో స్టార్ట్ చేసినాము. ఎందుకంటే మేము ఈ మధ్యలో అసలు కృష్ణా జలాలు ఏంది, మన తెలంగాణ రాష్ట్రం వచ్చినాక ఏంది, అంతకుముందు ఏంది అన్న మొత్తం రీసెర్చ్ చేస్తున్నాము మిత్రులతో కలిసి. సో అప్పుడు కొన్ని విషయాలు బయటపడ్డాయి. ఒకటి ఏంటంటే పేపర్లో వచ్చిన వార్త, డిండి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్కి 7 సార్లు సర్వే చేయడం జరిగింది. మనం అనుకుంటుండొచ్చు సర్వేనే కదా ఏమవుతుందని. ఈ సర్వే వెనుక ఏముందంటే, ఈ సర్వే ఫ్రీగా ఉండదు కదా. సర్వే చేయడానికి ప్రతిసారి 2 కోట్లు 3 కోట్లు అవసరం ఉంటుంది. అయితే డిండి లిఫ్ట్ ఇరిగేషన్ సర్వేని వాప్కోస్కి ఇస్తారు. వాప్కోస్ కానీ ఎనీ నేషనల్ కానీ స్టేట్ గవర్నమెంట్ ఇంజనీరింగ్ సర్వీసెస్ కంపెనీస్కి ఇస్తారు. వీళ్ళు ఇంజనీరింగ్ సర్వీసెస్ కంపెనీస్కి ఇవ్వడం అనేది నామినేషన్ బేస్ మీద జరగవచ్చు. టెండర్ పిలవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే గవర్నమెంట్ ఏజెన్సీ కాబట్టి గవర్నమెంట్ ఇచ్చినట్టు టెండర్ లేకుండా అవుతుంది. అక్కడ నుండి ఆల్రెడీ వచ్చిన టెండర్ కాబట్టి వాళ్ళ దగ్గర నుండి సబ్ కాంట్రాక్ట్ తీసుకోవచ్చు. దానికి మళ్ళీ టెండర్ ఉండదు. ఆ సబ్ కాంట్రాక్ట్లు అనేవి మొత్తం డిండి ప్రాజెక్టుల లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుల 7 సర్వేల సబ్ కాంట్రాక్ట్లు డిఫరెంట్ గవర్నమెంట్ ఏజెన్సీస్ నుండి కలిపి వచ్చింది మహాబల అనే కంపెనీ కంట. ఆ మహాబల అనే కంపెనీకి ఒక రిటైర్డ్ ఇంజనీర్కి సంబంధాలు ఉన్నాయి అని వార్తలు వచ్చినాయి. అది మేము కనుక్కుంటే ఏం తెలిసిందంటే, ఇంతకు ముందు శ్యాంప్రసాద్ రెడ్డి గారే ఈ కంపెనీకి డైరెక్టర్ లాగా ఉన్నారేమో అని, దాని తర్వాత తన బినామీల పేరు మీద ఈ మహాబల అనే కంపెనీ నడుపుకుంటూ డిండి ప్రాజెక్ట్కి వచ్చిన ఈ రీడిజైనింగ్ పేరుతో వచ్చిన సర్వేలన్నీ వీళ్ళు ఆ కంపెనీ ద్వారా తీసుకొని అట్లా పైసలు సంపాదించుకుంటున్నారని. సర్వేలు కూడా గ్రౌండ్ సర్వేలు చేయకుండా గూగుల్ మ్యాప్స్ ద్వారా గూగుల్ మ్యాప్స్ నుండో గూగుల్ ఎర్త్నో ఏదో ఒకటి వాడి కూర్చొని సర్వేలు చేసి ఇట్లా ఒక జియో నెంబర్ 159 సర్వేకి 1,20,00,000, జియో నెంబర్ 806 సర్వేకి 2,50,00,000, ఇట్లా కోట్లల్ల ధనార్జన ఉంది రీడిజైన్ మీద. అది రిటైర్డ్ ఇంజనీర్ అయిన శ్యాంప్రసాద్ రెడ్డి గారికి అన్నది అభియోగం. అయితే ఇదొకటే కాదు కదా, మనం దీనికి సంబంధించినవి కొంచెం లోతుగా కూడా వెళ్ళాలి. ఒకటేందంటే, రిటైర్డ్ ఇంజనీర్స్ ఫోరం అని నడుపుతున్న వీళ్ళకి శ్యాంప్రసాద్ రెడ్డి గారికి మీ ఒక డైరీ రిలీజ్ చేస్తారు వాళ్ళు ఎవ్రీ ఇయర్. ఆ డైరీకి చందాలు వస్తాయంట. చందాలు ఎందుకు ఇస్తారు, ఎవరిస్తారు చెప్పండి మీరు. నేనేం అడుగుతున్నా అంటే, శ్యాంప్రసాద్ రెడ్డి గారు, మీ డైరీకి చందాలు ఇచ్చిన కాంట్రాక్టింగ్ కంపెనీలన్నీ లిస్టు మీరు పబ్లిక్ ముందు పెడతారా? ఎందుకంటే ఒకవేళ తెలంగాణలో ఇరిగేషన్ ప్రాజెక్టులు చేసే కాంట్రాక్టర్లు ఎవరైనా మీ డైరీకి చందాలు ఇచ్చుంటే, ఆ కాంట్రాక్టర్లు మీరు రీడిజైన్ చేసిన ప్రాజెక్టులలో ఎక్కడెక్కడ ఇన్వాల్వ్ అయినరో మేము చెప్తాం. ఎందుకంటే మీరు వెళ్తారు, ఓ రీడిజైన్ ప్రపోజ్ చేస్తారు. ఆ రీడిజైన్ వల్ల ప్రాజెక్ట్ ఎస్టిమేట్ కొంచెం పెరుగుతుంది. ప్రాజెక్ట్ ఎస్టిమేట్ పెరిగిన తర్వాత ఆ ఎస్టిమేట్ పెరగడం వల్ల కాంట్రాక్టర్కి లాభం వస్తుంది. ఆ లాభాన్ని మీకు చందాల ద్వారా వస్తాయి, డైరీ చందాల ద్వారా అనేది ఇంకొక అభియోగం. మీరు దానికి కూడా బయటికి వచ్చి మీ డైరీకి ఎన్ని చందాలు వచ్చినాయో వైట్ పేపర్ రిలీజ్ చేయండి. దాంట్లో ఏమేం కాంట్రాక్టింగ్ కంపెనీలు ఉన్నాయో కూడా చెప్పండి. మేము దాని తర్వాత ఆలోచిస్తాం. ఇప్పుడు డిండి ప్రాజెక్టు కంటే ముందు ఇప్పుడు రిటైర్డ్ ఇంజనీర్ కదా శ్యాంప్రసాద్ రెడ్డి గారు, ఆయన డివిజనల్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ లాగా రిటైర్ అయి ఉండొచ్చు. ఆయన రిటైర్ అయినప్పుడు దాదాపు రిటైర్ కాకముందు దాదాపు ఒక 250 కాంట్రాక్ట్లు టెండరింగ్ రిగ్ చేయడమో, ఒకటే టెండర్ పెట్టడమో, అందరిని కలపడమో, టెండర్ లేకుండా నామినేషన్ ఇవ్వడమో, ఒక 250 కాంట్రాక్ట్లు, చిన్న కాంట్రాక్ట్లు శ్యాంప్రసాద్ రెడ్డి గారు ఇచ్చిర్రు. ఇది డిపార్ట్మెంటల్ ఎంక్వైరీ అయ్యింది. డిపార్ట్మెంటల్ ఎంక్వైరీ అయ్యి మీది 1 సంవత్సరము
పెన్షన్ ఆపిర్రా లేదా? ఇది నిజమా అబద్ధమా? మీరే బయటకు వచ్చి చెప్పండి. ఎందుకంటే ఇంత ఘోరమైన అవినీతి ఆరోపణలు ఉన్న వ్యక్తి వచ్చి మన ఇరిగేషన్ ప్రాజెక్టులలో అంత జరిగేదంతా కరెక్టే అని చెప్పడము, మనం నమ్మడము ఎంతవరకు సమంజసం తెలంగాణ సమాజానికి కూడా? నేను ఇప్పుడు పాలమూరు రంగారెడ్డి గురించి మాట్లాడుకుందాం. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ అనేది ఫస్ట్ ప్రపోజ్ చేసినప్పుడు జూరాల నుండి లిఫ్ట్ చేయాలి. ఎవ్రీ డే 2.8 టీఎంసీ, 25 డేస్కి 70 టీఎంసీ. ఆ నుండి కోయిల్కొండ ఒక రిజర్వాయరు, గుండీడ్ రిజర్వాయరు, లక్ష్మీదేవిపల్లి హైయెస్ట్ పాయింట్, అక్కడ నుండి ఎక్కడికైనా డిస్ట్రిబ్యూట్ చేసుకోవచ్చు అని. ఇదంతా అప్రూవ్ అయిపోయి ఫైనల్లీ టెండర్లు పిలవాలనుకునే టైంలో ఈయనకి రీడిజైన్లో పిచ్చి కదా, సర్వేలో రీడిజైన్లో మోటార్లో దానికి కూడా వస్తా నేను. ఓవర్ నైట్ నల్గొండకి నీళ్ళు వస్తలేవన్న నెపంతోన నల్గొండ లీడర్లను తీసుకుపోయి ప్రాజెక్ట్ స్టార్టింగ్ పాయింట్ జూరాల నుండి శ్రీశైలంకి మార్చి టెండర్లు వెలవడం అదంతా జరిగిన ప్రక్రియ మీకు తెలుసు. మళ్ళీ మొన్న ఎన్ఆర్ఐస్తోన కాల్కి వచ్చి మనం శ్రీశైలం నుండి లిఫ్ట్ చేసుకోవచ్చు అంటున్నారు. అంటే కంటిన్యూస్ ఇన్కమ్ ఉంది వీళ్ళకి ఈ రీడిజైన్ల నుండి వచ్చే లిఫ్ట్ ఇరిగేషన్ మోటార్ల దాకా వద్దాం మనం. లిఫ్ట్ ఇరిగేషన్ మోటార్స్కి వచ్చేసి పాలమూరు రంగారెడ్డి సర్ఫేస్ ఆర్ ఓవర్ మోటార్స్ పెట్టాలని ఇనీషియల్ ప్రపోజల్. కానీ ఇవి అండర్ గ్రౌండ్ మోటార్స్ చేశారు. అండర్ గ్రౌండ్ మోటార్స్ చేయడం వల్ల దీనివల్లనే మోటార్కి 800 కోట్ల ఎక్కువ ఆదాయం వచ్చింది కాంట్రాక్టర్లకి. ఈ ఆదాయాన్ని పంచుకుంటారు కూడా కదా. ఈయన, హరీష్ రావు, నవయుగ కాంట్రాక్టింగ్ కంపెనీ వీళ్ళందరూ దీన్ని అండర్ వాటర్ చేసినందుకు హైకోర్టులో ఎగ్జిస్టింగ్ కేసు ఉందా లేదా? ఈ డెసిషన్లో శ్యాంప్రసాద్ రెడ్డి మీ పాత్ర ఏంది? మీరు లిఫ్ట్ ఇరిగేషన్ మోటార్లు మీరు అండర్ వాటర్ చేయాలని మీరు కూడా సూచించిర్రా? అప్పటి ఇరిగేషన్ మంత్రి హరీష్ రావు కానీ, నవయుగ కానీ, మీరు కానీ మీడియా ముందరకు వచ్చి సంజాయిషి చెప్పండి. లేదంటే మోటార్కి 800 కోట్లు ప్రజాధనం దోపిడీ అయిందని మేము అనుకుంటాం. వీళ్ళు బయటికి వచ్చి చెప్పొచ్చు ప్రాజెక్ట్ ఎస్టిమేట్ ఏం పెంచలేదు అని. దీనికో లింక్ ఉంది. ఇప్పుడు కాంట్రాక్టర్ అనేవాడు ప్రాజెక్ట్ ఎస్టిమేట్ పెంచకుండా 800 crores ఎక్కువ పని ఎందుకు చేస్తాడు? వాడు ఎక్కడో ఒక దగ్గర తగ్గియాలి. వాడెక్కడ తగ్గించిండంటే అప్రోచ్ ఛానల్ అనేది ఉంటుంది ఒకటి. అప్రోచ్ ఛానల్ 140 meters నుండి 50 meters చేశారు. ఈడ తెలంగాణ సమాజాన్ని అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఒకవైపు ఏమో ఆంధ్రప్రదేశ్ వాళ్ళు పోతిరెడ్డిపాడు గేట్ల సామర్థ్యం పెంచుకుంటూనే పోతున్నారు. వాళ్ళు మనం ఎన్ని నీళ్లు తీసుకుంటాం అనేది డిఫరెంట్ స్టోరీ. ఇప్పుడు 44,000 వాళ్ళు తీసుకుంటున్నామని చెప్తున్నారు, కానీ వాళ్ళ కెపాసిటీ 78,000 పైన ఉంది. దానికి ఇంకొక 40,000 80,000 యాడ్ చేద్దామని చూస్తున్నారు. వీళ్ళు చూస్తే పైసలకు కక్కుర్తిపడి 140 meters అప్రోచ్ ఛానల్ని 50 meters చేసి డెప్త్ తగ్గించి కెనాల్స్ డెప్త్ తగ్గిస్తే ఏమవుతుంది? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అది 3 TMCకి డిజైన్ చేసిందో 2 TMCకి డిజైన్ చేసిందో ఉంటే, కల్వకుర్తి లాగా నువ్వు అన్ని మోటార్లు ఆన్ చేస్తే కెనాల్ సరిపోదు, కెనాల్ తీసుకోదు, వాటర్ పైనుండి పోతాయి. ఈ రకంగా వీళ్ళు తెలంగాణ సమాజానికి న్యాయం చేసిర్రా అన్యాయం చేసిర్రా? చదువుకున్న వాళ్ళందరూ ఆలోచించండి. అటు సైడ్ ఏమో పోతిరెడ్డిపాడుల కొంచెం గేట్లు పెంచుకుంటూ పోతున్నారు. వీళ్ళేమో అప్రోచ్ ఛానల్ కట్ చేసి తెలంగాణ ప్రజల సొమ్ము ఎట్లా తినాలి అనేది వీళ్ళు ప్లాన్ చేసిర్రు ఇన్ని రోజులు. మనకు తెలియక ఇన్ని రోజులు మనం కాన్సన్ట్రేట్ చేయకనో ఎందుకో వాళ్ళు తెలియక దొరికినట్టు దోచుకున్నారు వీళ్ళంతా. డిండి ప్రాజెక్టు కూడా మనము ఆలోచిస్తే ఏదుల నుండి ఉల్పరా, ఇది వాళ్ళు రీడిజైన్ కొత్తగా ప్లాన్ చేసింది. దీనివల్ల ఏంటంటే కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్కి ఎగ్జిస్టింగ్ ఆయకట్టు ఉంది, దాంట్లో ల్యాండ్ పోయేది. కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ ఎగ్జిస్టింగ్ ఒక ఎకరా భూమికి మనము ఓ ప్రాజెక్ట్ లిఫ్ట్ ఇరిగేషన్ ఎక్స్పెన్సివ్ ప్రాజెక్ట్ పెట్టి, కాస్ట్లీ ప్రాజెక్ట్ పెట్టి ఆ భూమికి నీళ్ళు ఇచ్చినాక ఇంకో ప్రాజెక్ట్ కోసం అదే భూమిని మళ్ళా అక్వైర్ చేసుడు అనేది ఎంత అసలు ఇంకా అది సిగ్గుమాలిన చర్య వాళ్ళది. రీడిజైన్ పేరు మీద పైసలు సంపాదించాలనే నెపంతోన
సమాజానికి మేలు చేస్తున్నామా కీడు చేస్తున్నామా అన్న వ్యత్యాసం కూడా మర్చిపోయినరు. దాంట్లో కంప్లీట్లీ భాగం అయిపోయిండు శ్యాంప్రసాద్ రెడ్డి గారు కూడా. అందుకే నేనేమంటున్నా అంటే ఇవన్నీ ఆలోచించి ఎవరైనా శ్యాంప్రసాద్ రెడ్డి గారితో మాట్లాడి వాళ్ళ ఒపీనియన్ తెలుసుకునే ముందు ఈజ్ ఇన్ ద గేమ్ అంటారు. అంటే ఈ అన్నిట్లా ఆయనకు ఫైనాన్షియల్ బెనిఫిట్ అయ్యింది కాబట్టి ఆయన 100% ఈ డెసిషన్స్ అన్ని సపోర్ట్ చేసుకుంటూనే మాట్లాడతాడు. కావాలంటే నల్గొండ మహబూబ్నగర్ మధ్యలో విద్వేషాలు కూడా రెచ్చగొడతాడు ఇప్పుడు. ఎందుకంటే నేను డిండికి నీళ్లు తీసుకుపోతున్నా కదా, మీ మహబూబ్నగర్ వాళ్ళు ఎందుకు అడ్డం పడుతుర్రు అనొచ్చు. డిండికి యాక్చువల్లీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారే అసెంబ్లీలో చెప్పిర్రు, డిండి ప్రాజెక్ట్కి సపరేట్ లిఫ్టు, ఇట్ విల్ నాట్ బి కనెక్టెడ్ టు పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ అని, అది మేము అప్రూవ్ చేసినాము ఉంది అని. కానీ ఇప్పుడు ఏంటంటే అచ్చంపేట ఎమ్మెల్యేకి కాంట్రాక్టర్ నుండి ఏదన్నా ఆశ చూపో, లేకపోతే ఈయన కాంట్రాక్టర్ నుండి కొన్ని తీసుకొని అచ్చంపేట ఎమ్మెల్యేకి ఆశ చూపి మీ అమరాబాద్ మండలంకి నీళ్ళు ఇస్తాం దీని నుండి అని చెప్పి పాలమూరు రంగారెడ్డికి ఉన్న నీళ్లు అటు తీసుకుపోవాలనే అదే ఉద్దేశం చూపించి పైసలు సంపాదిస్తున్నారు. ఇది ప్రజలందరూ ఆలోచించండి. జీవో కాపీలన్నీ ఉన్నాయి మన దగ్గర. జీవో కాపీలు వాళ్ళ నుండి అటు అవి ఈ మహాబల కంపెనీకి సబ్ కాంట్రాక్ట్లు పోయిన మహాబలాకి శ్యాంప్రసాద్ రెడ్డికి ఉన్న రిలేషన్ ఏందో ఆయనే చెప్పాలి. ఎందుకంటే కొందరేమో మీ డ్రైవర్ పేరు మీద ఉన్న కంపెనీ అంటున్నారు, కొందరేమో మీరు ఇంతకుముందు దాంట్లోనే డైరెక్టర్ అంటున్నారు. ఎందుకు ఈ ముసుగు తీయండి శ్యాంప్రసాద్ రెడ్డి గారు, మీరు ముసుగు తీసి మీ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ అన్ని బయట పెట్టండి, లేకపోతే మేమే ఒక్కొక్కటి బయట పెట్టాల్సి వస్తుంది. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు జూరాల నుండి శ్రీశైలంకి రాత్రికి రాత్రి మార్పిచ్చి మా ప్రాంత పొట్ట చాన కొట్టిర్రు. కాబట్టి మేము మాత్రం ఆగేది లేదు. మీరు ఇట్లనే కంటిన్యూ చేసి మీ ఇష్టానుసారం చేస్తే ఎవరు ఇప్పుడు మీరు పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగి నన్ను ఎవరు చూస్తలేదు అని అనుకోకండి. అందరం చూస్తున్నాము, అబ్జర్వ్ చేస్తున్నాము. మళ్ళీ ఎంక్వైరీ కమిషన్ కూడా పడవచ్చు మీ మీద. థ్యాంక్ యూ.